हर छोटी बड़ी खबर के लिए अनस न्यूज़ ऑफिशियल को सब्सक्राइब करें, शेयर करें, लाइक करें और बेल आइकॉन ऑन करें। और आप सभी दर्शकों को नमस्कार। हमारा खबर तेलंगाना जिला नलगोंडा में आज एआईसीसी की पूर्व अध्यक्ष और वर्तमान राज्यसभा सदस्य श्रीमती सोनिया गांधी के जन्मदिन के अवसर पर कांग्रेस पार्टी के नेताओं और कार्यकर्ताओं ने आज तिपरती मंडल केंद्र में एक भव्य जन्मदिन समारोह का आयोजन किया। तेलंगाना की संस्थापक सोनिया गांधी की पहल पर केंद्र सरकार ने आज तेलंगाना राज्य के गठन की घोषणा की। वह दिन जिसे तेलंगाना का समाज कभी नहीं भूलेगा। दर्शकों तक तेलंगाना के क्षेत्र के साथ हुए अन्याय को स्वीकार करते हुए और हजारों तेलंगाना शहीदों के बलिदान से प्रेरित होकर विशेष तेलंगाना राज्य गठन की प्रक्रिया को आगे बढ़ाने वाली सोनिया गांधी को पता था कि अलग राज्य के गठन के साथ आंध्र राज्य के कांग्रेस पार्टी हार जाएगी, लेकिन वह अपने दृढ़ निर्णय पर अड़ी रही और तेलंगाना राज्य की मंजूरी दे दी। पूरा तेलंगाना देश सोनिया गांधी का ऋणी है और सोनिया गांधी के साहसिक फैसले को तेलंगाना समाज नहीं भूलेगा। कांग्रेस पार्टी और राष्ट्र के प्रति सोनिया गांधी की सेवाएं अविस्मरणीय हैं। उन्होंने उस समय पार्टी का नेतृत्व किया। वह पार्टी मुश्किल स्थिति में थी और 2004-2009 में 2 कार्यकाल के लिए केंद्र में यूपी गठबंधन सरकार बनाई। 2 बार प्रधानमंत्री पद संभालने की संभावना के बावजूद देश हित में अर्थशास्त्री डॉक्टर मनमोहन सिंह के नेतृत्व में सरकार बनी। प्रधानमंत्री मनमोहन सिंह के नेतृत्व में देश की आर्थिक स्थिति में सुधार हुआ। अनस न्यूज़ रिपोर्टर बाबू खान की रिपोर्ट। ओके। ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్న సందర్భంగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులకు సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు। కాంగ్రెస్ పార్టీ చాలా దీనావస్థలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించినటువంటి సోనియా గాంధీ గారు కేంద్రంలో 2 పర్యాయాలు యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు। యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా దృఢప్రాయంగా తెగించి దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసేది దేశ పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతుంది। అదేవిధంగా ప్రత్యేకంగా మన తెలంగాణ జాతి ఆశాంతము సోనియా గాంధీకి రుణపడి ఉంటుంది। దశాబ్దాల పాటు పోరాటాలు చేసి ఎందరో అమరవీరులు నేల కొరిగిన పరిస్థితులను గ్రహించి ఇక్కడ విద్యార్థుల బలిదానాలను గుర్తించి అన్యాయానికి విచక్షణ గురవుతున్నటువంటి తెలంగాణ పరిస్థితిని గుర్తించి సోనియా గాంధీ ప్రకటన చేసిన ఈ రోజు ఈ సందర్భంగా మనమందరం అన్ని కేంద్రాల్లో ఉద్యమాలు చేస్తున్నాం। ఆ రోజు ప్రకటన వచ్చిన రోజు తిప్పర్తి మండల కేంద్రంలో అందరూ ఉద్యమకారులము పోలీస్ స్టేషన్లో ఉన్నాము। అర్ధరాత్రి ప్రకటన పోలీస్ స్టేషన్లో విన్నాము। కానీ తెల్లారి మనం విజయోత్సవాలు జరుపుకునే సమయానికి ఆంధ్ర రాజకీయ పార్టీలు అన్ని తమ కుట్రలతో, కుయుక్తులతో రాజీనామాల డ్రామాలు ఆడి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నాయి। అయినా కూడా ఇచ్చిన మాట కట్టుబడి సోనియా గాంధీ అన్ని ప్రయత్నాలను మొదలుపెట్టి శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలతోటి చర్చలు జరిపి అందరినీ ఒప్పించి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది। ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆ కుటుంబం మొత్తం బందిపోట్ల దొంగ ముఠాలాగా రాష్ట్రాన్ని దోచుకుంది। 10 సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా జరిగితే ప్రజలు మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యంతో ఇచ్చిందో సోనియా గాంధీ ఆ కళ నెరవేరుస్తూ తిరిగి సంవత్సరం క్రితం మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు। ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యాన్ని ఇక్కడ తెలంగాణలో ఇందిరమ్మ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు సాగుతుంది। తెలంగాణ ప్రజలందరూ ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి ఆశీర్వాదాలు ఇవ్వాలి, శుభాకాంక్షలు తెలుపుదాం, ఆమె కలకాలం వర్ధిల్లాలని కోరుకుందాం। జై కాంగ్రెస్।